మార్నింగ్ ఎవ్రీవన్. ఈ చార్ట్లో ఇండికేట్ చేసినట్టుగా రీసెంట్ హయ్యర్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ స్టడీగా డౌన్ ట్రెండ్లో మూవ్ అవ్వడం జరిగింది. రీసెంట్ లోయర్ లెవెల్ 24,020 ఆ రేంజ్ దగ్గర నుంచి చిన్న బౌన్స్ బ్యాక్ రావడం కూడా జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఫాలింగ్ రెసిస్టెన్స్ లైన్, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతుంది. ఆ లెవెల్ నియర్గా 24,230 260 ఆ రేంజ్లో కనబడుతుంది. సో నిన్న 315 లెవెల్స్ వరకు కూడా ఇదే రేంజ్ దగ్గర దానికన్నా కింద ట్రేడ్ అయింది. 315 320 తర్వాత సిఏఎస్ కొత్త క్లోజింగ్ విధానం వల్ల ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 24,334 దగ్గర వచ్చింది. సో ఇక్కడ మనం చార్ట్లో చూస్తే మాత్రం ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసినట్టుగా కనబడుతుంది. కాకపోతే దీన్ని నమ్మచ్చా అంటే ఈ ఎక్స్పైరీ రోజు వచ్చిన క్లోజింగ్ ఒకటి ప్లస్ సిఏఎస్ వల్ల వచ్చిన కొత్త విధానం ఇంకా కొద్దిగా ట్రస్ట్ చేయదగ్గ విధానంగా కనపడట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటనేది మనకు ఇంకా స్పష్టత లేదు. కాబట్టి 315 వరకు ఉన్న క్లోజింగ్ లెవెల్ చూస్తే కనుక 24,260కి దగ్గరగా ఉంది. సో ప్రస్తుతానికి ఫాలింగ్ ట్రెండ్ లైన్ దగ్గరనే క్లోజ్ అయిందని అనుకోవచ్చు. సో నేను అనుకోవడం ఈరోజు మన లాస్ట్ వీడియోలో 24,380 దాటితే దానిపైన క్లోజింగ్ అవ్వగలిగితే అప్ ట్రెండ్లోకి ప్రవేశిస్తుందని చెప్పాం. ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దానికన్నా పైన 24,420 450 ఆ రేంజ్ మధ్యలో ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ అయితే ఉంది. సో అది బ్రేక్అవుట్ అయ్యి దాని మీద క్లోజ్ అయితే మాత్రం ఇంకా నో డౌట్ అప్ ట్రెండ్లోకి ప్రవేశించినట్టే. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనకు రీసెంట్ టైమ్స్ నుంచి అంటే 24,800కు దగ్గర ఈ టాప్ ఫార్మేషన్ తర్వాత 24,020 వరకు వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో అది వన్ లెగ్ ఆఫ్ కరెక్షన్ అని అనుకోవచ్చు. 24,000 దగ్గర నుంచి వచ్చిన బౌన్స్ బ్యాక్ ఒక కౌంటర్ ట్రెండ్ బౌన్స్ బ్యాక్గా తీసుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో 24,400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొని మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ చేస్తే నేను నెక్స్ట్ టైం 23,300 వరకు డౌన్ సైడ్ మూమెంటం రావడానికి స్కోప్ అయితే కనబడుతుంది. సో దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మనకి 28 తారీఖు రోజు యుఎస్లో ఒక ఇంపార్టెంట్ సెనెట్ మీటింగ్ జరుగుతుంది. ఇండియాకు సంబంధించి 100% టారిఫ్ రేట్స్ విధించచ్చా లేదా అన్న దానిపైన ఓటింగ్ జరగబోతుంది. అది ఓటింగ్ సక్సెస్ఫుల్ అయితే మన ఇండియా గూడ్స్ పైన 100% టారిఫ్ రేట్ విధిస్తే మాత్రం మార్కెట్ డ్రాస్టిక్గా కిందికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అది జరగడానికి ఇంకా కొద్దిగా సమయం అయితే ఉంది. కాబట్టి ఇంకొక 2 days టైం ఉంది. సో అప్పటి వరకు మార్కెట్ చిన్నగా పాజిటివ్గా సైడ్ బై సైడ్ క్యాండిల్ వేసుకొని ఆ డెసిషన్ తర్వాత వన్ సైడ్ డౌన్ సైడ్ మూమెంటం రావడానికి స్కోప్ కూడా ఓపెన్గా ఉంది. కాబట్టి అప్పుడే తొందరపడి లాంగ్ పొజిషన్స్ ఏం బిల్డప్ చేసుకోవద్దు. మార్కెట్ రియాక్షన్ చూద్దాం. నేను అనుకోవడం మళ్ళీ ఈ రోజు కనుక సేమ్ లెవెల్ 24,180 దగ్గరగా క్లోజ్ అయినా మార్కెట్లో ఇంకా వీక్నెస్ ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో చూద్దాం 28 తారీఖు యుఎస్ సెనెట్లో ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అన్నది దాన్ని బట్టి మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాతనే మేజర్ డైరెక్షన్ అన్నది తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి. లెవెల్స్ గమనించండి.